ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను దేశ్రీ. ప్రెసెంట్ మనతో ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందర్ రామరెడ్డి గారు. ఆయనతో మాట్లాడదాం. హలో సార్, వెల్కమ్ టు అవర్ స్టూడియో. సార్, ప్రెసెంట్ మార్కెట్ హైలో ఉన్నప్పుడు మ్యూచువల్ ఫండ్స్ క్యాష్ హోల్డింగ్ చేస్తూ ఉన్నాయి. దీనివల్ల అంటే అండర్ పర్ఫార్మ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి కదా, అట్లా ఎందుకు చేస్తూ ఉన్నాయి మ్యూచువల్ ఫండ్స్? ఈసారి ఏంటంటే మార్కెట్ ఈ స్పీడ్ చూసేసి వాళ్ళకే డౌట్ఫుల్ గా ఉన్నట్టుందండి. మామూలుగా అయితే మనం మ్యూచువల్ ఫండ్స్ ఏదైనా ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ కొన్నప్పుడు మన ఎవ్రీ మంత్ ఎస్ఐపి రూపంలో వాళ్ళకి వెళ్తుంది అమౌంట్. ఆ అమౌంట్ ని మార్కెట్ లో పెడతా ఉంటారు ఇప్పటికప్పటికే. మ్యూచువల్ ఫండ్స్ లో ఏంటంటే వాళ్ళ అంటే యాంఫీ కానీ లేదా సెబీ రూల్స్ ప్రకారం ఏంటంటే సపోజ్ స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ అనుకోండి, 65% వరకు మ్యాండటరీగా ఆ కేటగిరీ ఉన్న స్టాక్స్ లో పెట్టాలి. రెస్ట్ ఆఫ్ ది మనీ వాళ్ళ ఇష్టం, క్యాష్ హోల్డింగ్ చేసుకోవచ్చు లేదా వేరే కేటగిరీలో కూడా పెట్టుకోవచ్చు అనమాట. నార్మల్ సినారీలో అయితే క్యాష్ 5 to 7% కన్నా ఎక్కువ హోల్డ్ చేయరు నార్మల్ సినారీలో. ఎందుకంటే ఎవరైనా రిడెంప్షన్ స్టార్ట్ చేశారనుకోండి, 1 యూనిట్స్ అమ్మకుండా ఈ ఉన్న క్యాష్ ని వాళ్ళకి ఇస్తా ఉంటారు. అప్పుడు రిడెంప్షన్ ప్రెజర్ పెద్దగా ఉండదు అనమాట ప్యానిక్ వచ్చినప్పుడు. అందుకని ఎప్పుడు ప్యానిక్ వచ్చిందో మార్కెట్ లో మనకు తెలియదు కాబట్టి ప్రతి మ్యూచువల్ ఫండ్స్ ఎంతకంత క్యాష్ హోల్డింగ్ మెయింటైన్ చేస్తూ ఉంటది. కానీ వెరైటీగా ఈసారి మాత్రం క్యాష్ హోల్డింగ్ ఆల్ టైమ్ హైలో ఉందండి. 2.5 లక్షల కోట్లు హోల్డ్ చేస్తున్నారు ఎంటైర్ మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీ వాళ్ళు. 2.5 లక్షల కోట్లు దాన్ని అంతే ఐడియల్ గా పెట్టేశారు అనమాట. ఓకే, వీటిల్లో ఎక్కువ క్యాష్ హోల్డింగ్ లో ఉంచింది ఏంటంటే మోతిలాల్ ఓస్వాల్ మిడ్ క్యాప్ వాళ్ళు 32% క్యాష్ హోల్డింగ్ ఉందండి. అంటే వాళ్ళు ఏదో క్యాష్ రూపంలో కానీ లేదా డెట్ ఫండ్ లో కానీ పెట్టారు వాళ్ళు 32%. అండ్ మోతిలాల్ ఓస్వాల్ ఫ్లెక్సీ క్యాప్ వాళ్ళు 28% క్యాష్ హోల్డింగ్ పెట్టారు చేతిలో. నెక్స్ట్ పరాగ్ పారిక్ ఫ్లెక్సీ క్యాప్ వాళ్ళు 23% పెట్టారు. యాక్చువల్గా పరాగ్ పారిక్ ఫ్లెక్సీ క్యాప్ ఒక్క ఫండే 1,00,000 కోట్లు అండి. అది ఆ ఫండ్ ఒక్కటే 1,00,000 కోట్లు పబ్లిక్ మనీ మేనేజ్ చేస్తుంది. అందులో 23,000 కోట్ల మనీని క్యాష్ రూపంలో అంతే ఉంచింది. అది ఎందుకు ఇన్ని కంపెనీస్ అన్ని? ఎందుకంటే ఒకటి వాల్యుయేషన్ ఓవర్ గా పెరిగింది అని అనుకున్నప్పుడు మార్కెట్ లో ఆపర్చునిటీస్ కోసం వెయిట్ చేస్తా కూడా వాళ్ళు క్యాష్ హోల్డ్ చేయొచ్చు. వాల్యుయేషన్ పెరిగింది అనుకోండి టూ మచ్ గా, ఇంత వాల్యుయేషన్ అంత వర్త్ కాదనుకున్నప్పుడు న్యాచురల్ గానే మార్కెట్ లో వాళ్ళు డిప్లాయ్ చేయరు, క్యాష్ హోల్డ్ చేస్తూ ఉంటారు. పర్టికులర్ గా పరాగ్ పారిక్ వాళ్ళు అయితే వాల్యుయేషన్ వాళ్ళు మెథడ్ పెట్టుకుంటారు. వాళ్ళు మూమెంట్ అన్ని చేంజ్ చేయరు. వాళ్ళు మంచి వాల్యూ ఉంటేనే వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు. అది వాళ్ళ ఫిలాసఫీ. అందుకని వాళ్ళు మార్కెట్ లో ఆపర్చునిటీ ఫైండ్ అవుట్ చేయలేకపోతున్నారు, అందుకే వాళ్ళు క్యాష్ హోల్డ్ చేస్తున్నారు. అది. అండ్ రెండోది కొత్తగా చాలా లాస్ట్ ఇయర్ వచ్చిన ఐపీఓ చాలా వరకు ఏంటంటే లాకింగ్ పీరియడ్ అయిపోతుంది. ఐపీఓ లాకింగ్ పీరియడ్ అయిపోయింది అనుకోండి, అందులో ఉన్న ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అందరు కూడా ఏంటంటే బయటకు పోతారు. ఇంకా ఆ బయటకు వచ్చిన ప్రెజర్ కింద స్టాక్ ఈజీగా 10 to 50% డ్రాప్ అవుద్ది. ఎందుకంటే లాక్ పీరియడ్ అయిపోగానే వాళ్ళు బయటకు వెళ్ళిపోతారు. ఎందుకంటే ఆ అమౌంట్ ని మళ్ళీ వేరే కొత్త ఐపీఓ పెట్టాలి కదా. అందుకని బహుశా ఇలాంటి ఆపర్చునిటీ రాబోతుంది కాబట్టి ముందు క్యాష్ హోల్డింగ్ చేస్తున్నట్టున్నారు వీళ్ళు, ఫ్యూచర్ లో రాబోతుందని. మూడోది వరల్డ్ వైడ్ గా అన్సర్టనిటీ ఎక్కువ అవుతుంది. ఈ మధ్య ట్రంప్ ఒక ట్వీట్ కొట్టాడంటే చాలు ఏదో కంపెనీ ఎఫెక్ట్ అవుతా ఉంది. ఊహించండి, మొన్న యాపిల్ మీద 25% టారిఫ్ వేస్తాను, అమెరికాలో టారిఫ్ చేయలేదు అంటే ఆ రోజు యాపిల్ 3% డ్రాప్ అయింది. యాపిల్ 3 అంటే 300 lakhs crore కంపెనీ అండి. అది ఒక్క ట్వీట్ వల్ల ఆ కంపెనీ 9 లక్షల కోట్ల మార్కెట్ క్యాపిటల్ లాస్ అయింది. ఆ 2 days తర్వాత మళ్ళీ యూరోప్ వాళ్ళు సరిగా ట్రేడ్ అగ్రిమెంట్ కుదరలేదు, వాళ్ళ మీద 50% ట్యాక్స్ వేస్తా అన్నారు. వెంటనే యూరోప్ మార్కెట్ డ్రాప్ అయినాయండి. మళ్ళీ ఈ రోజు లేదు యూరోప్ మీద మేము ట్యాక్స్లు ఏమి వేయటం లేదు, పోస్ట్ పోన్ చేస్తున్నాం అన్నాడు. ఈ రోజు మళ్ళీ అమెరికన్ మార్కెట్ +1లో ట్రేడ్ అవుతుంది ఫ్యూచర్స్. అంటే మార్కెట్ లో ట్రంప్ ఎప్పుడు ఏ డైలాగ్ కొడతాడో తెలియదు, అంత అన్సర్టనిటీ ఉంది. ఒక్కొక్క పాకిస్తాన్ ఇజ్రాయెల్ వారు మళ్ళీ పెద్ద అవుతుంది, ఒక్కొక్క ఇండియా పాకిస్తాన్ మధ్య యుద్ధం నడుస్తుంది. అండ్ అటు యుక్రెయిన్ రష్యాలో తగ్గిద్దామనుకుంటే అక్కడ కూడా మళ్ళీ వారంగా ప్రొలాంగ్ అవుతుంది. ఈ ట్రంప్ చూస్తేనేమో రోజుకు డైలాగ్ కొట్టుకుంటూ అప్ అండ్ డౌన్ చేస్తున్నాడు. ఎంత అన్సర్టనిటీ ఉన్నప్పుడు మార్కెట్ లో మేబీ ఇంకా కరెక్షన్ రావచ్చేమో అని చెప్పేసి కూడా బెటర్ ఛాన్స్ కోసం వెయిట్ చేస్తూ వీళ్ళు క్యాష్ హోల్డింగ్ చేస్తుండొచ్చు. మొత్తానికైతే మార్కెట్ లో ఉన్న అన్సర్టనిటీ వల్ల కావచ్చు, లేకపోతే ఐపీఓస్ మొత్తం అన్లాక్ అవుతున్నాయి కాబట్టి అందులో ఏదైనా డిస్కౌంట్ వస్తే కొనడానికి అయి ఉండొచ్చు, లేదా వాల్యుయేషన్ లో కంఫర్ట్ లేదు కాబట్టి ఇవి క్యాష్ మెయింటైన్ చేస్తా ఉన్నాయి అనమాట. అండ్ ఎస్బీఐ కాంట్రా ఫండ్ వాళ్ళు అయితే 21% క్యాష్ హోల్డ్ చేస్తున్నారు, 21%. అండ్ పరాగ్ పారిక్ ట్యాక్స్ ఎవర్ ఫండ్ అయితే 19%. అండ్ డిఎస్పీ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ సర్వీస్ వాళ్ళు 18%. అంటే క్వాంట్ టెక్నాలజీ ఫండ్ వాళ్ళు 18%. ఎస్బీఐ స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ వాళ్ళు 17%. అండ్ తారస్ ఈఎల్ఎస్ఎస్ ట్యాక్స్ ఎవర్ ఫండ్ 15%. క్వాంటమ్ స్మాల్ క్యాప్ 14%. ఇట్లా వీళ్ళందరూ ఇండియాలోనే బిగ్గెస్ట్ క్యాష్ హోల్డింగ్ చేసే కంపెనీస్ అనమాట. అయితే ప్రతి కంపెనీ వాళ్ళు ఇట్లా క్యాష్ హోల్డింగ్ చేస్తారని చేయరండి. చాలా మ్యూచువల్ ఫండ్స్ అయితే కంప్లీట్ జీరో చేసి పెట్టి మొత్తం ఇన్వెస్ట్ చేస్తున్నాయి మార్కెట్ లో. ఎగ్జాంపుల్ మిరాయ్ ఎఫెక్ట్ లార్జ్ క్యాప్ ఫండ్ అనుకోండి, వాళ్ళ దగ్గర 0.7% క్యాష్ హోల్డింగ్ ఉంది.
అంటే 99.3% మొత్తం డబ్బులు ఇన్వెస్ట్ చేశారు. అంటే వాళ్ళ పాయింట్ ఆఫ్ ఏంటంటే మార్కెట్ మంచి డిస్కౌంట్లో ఉంది, ఇప్పుడు కాబట్టి ఇంకెప్పుడు ఇన్వెస్ట్ చేస్తాను అలా అయి ఉండొచ్చు. ఓకే. అండ్ అలాగే మిరా ఎసెట్ లార్జ్ అండ్ మిడ్ క్యాప్ ఫండ్ వాళ్ళు అంటే 0.8% క్యాష్ హోల్డింగ్. అండ్ మిరా ఎసెట్ ట్యాక్స్ సేవర్ ఫండ్ వాళ్ళు అయితే 0.9% క్యాష్ హోల్డింగ్. అండ్ ఇన్వెస్కో ఇండియా కాంట్రా ఫండ్ 1% క్యాష్ హోల్డింగ్. ఎస్బీఐ కాంట్రా వాళ్ళు ఏమో 18% క్యాష్ హోల్డింగ్ చేస్తున్నారు. అదే కాంట్రా కేటగిరీలో ఉన్న ఇన్వెస్కో వాళ్ళు మాత్రం 1% క్యాష్ హోల్డ్ చేస్తున్నారు. అలాగే హెచ్డిఎఫ్సి లార్జ్ అండ్ మిడ్ 1% క్యాష్ హోల్డింగ్, కోటాక్ ఈక్విటీ ఆపర్చునిటీ ఫండ్ 1%, అంటే కోటాక్ ఫ్లెక్సీ క్యాప్ వాళ్ళు 1%, కెనరా రోబోకో ఎమర్జెన్సీ ఈక్విటీ వాళ్ళు 1%, అంటే నిప్పాన్ ఇండియా గ్రోత్ ఫండ్ 1%. సో వీళ్ళందరూ లిటరల్లీ జీరో క్యాష్ హోల్డింగ్ చేస్తున్నారు. అంటే వీళ్ళ పాయింట్ ఆఫ్ టైంలో మార్కెట్లో బెటర్ ఆపర్చునిటీ ఎందుకంటే ఎక్కువ రావని వీళ్ళు డిప్లాయ్ చేస్తూ ఉన్నారు. అంటే రెండు రకాల వాళ్ళు ఇక్కడేమో మార్కెట్ అన్సర్టనిటీకి భయపడి క్యాష్ హోల్డింగ్ చేయడం ఒక పద్ధతి, లేదు మార్కెట్లో ఆపర్చునిటీ మిస్ అవుతామని చెప్పేసి మొత్తం డిప్లాయ్ చేసేవాళ్ళు ఇంకొక వర్గం లాగా ఉన్నారనమాట. అందుకని ఎవరి వ్యూస్ వాళ్ళది, ఎవరో ఒకళ్ళు రాంగ్ అవుతారు. సపోజ్ మార్కెట్ బుల్ మార్కెట్ రన్ అయింది అనుకోండి, క్యాష్ హోల్డింగ్ చేసే వాళ్ళు అండర్ పర్ఫార్మ్ చేస్తారు. ఈ సంవత్సరం అవి లీస్ట్కి వెళ్ళిపోతాయి, ర్యాంక్ డ్రాప్ అవుతుంది. ఎవరైతే మ్యాక్సిమం డిప్లాయ్ చేస్తారో వీళ్ళ ర్యాంక్ ఇంప్రూవ్ అవుతుంది, ఎందుకంటే ఈక్విటీలో పెట్టారు కాబట్టి మార్కెట్లో ఎవరు హీరోలు అవుతారు ఎవరి జీరోలతో మనకి ఎప్పుడు తెలియదు. అందుకని మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్ మీరు ఎప్పుడు చేసినా సరే 2 years ఒకసారి రివ్యూ చేసుకుంటే కంపల్సరీ. ఓకే. ఎందుకంటే వాళ్ళ స్ట్రాటజీలు పని చేయొచ్చు చేయకపోవచ్చు మార్కెట్ కండిషన్ తగ్గట్టు. ఓకే. ఇప్పుడు దాంట్లో షేర్స్ కొనాలనుకుంటే మ్యూచువల్ ఫండ్స్ లో యూజువల్ మ్యూచువల్ ఫండ్స్ మనం పిక్ చేసేటప్పుడు ఇది ఒకటే కదండి క్రైటీరియా. మీకు ఫైనాన్షియల్ గోల్స్ ఏంటి, ఎంత పీరియడ్కి మీకు అమౌంట్ కావాలి, ఎంత రిస్క్ టాలరేట్ చేస్తున్నావు, మ్యూచువల్ ఫండ్ గురించి నాలెడ్జ్ ఎంత ఉంది, అంటే వీటన్నిటిని బేస్గా తీసుకుని నువ్వు డిసిషన్ తీసుకుంటావు తప్ప వాళ్ళు ఏం చేస్తున్నారు అందరిని బట్టి కాదు. ఎందుకంటే వాళ్ళు మార్కెట్ కండిషన్స్ అనలైజ్ చేయడంలో రాంగ్ అవ్వచ్చు, రైట్ అయ్యి ఉండొచ్చు. కొంతమంది కాన్సన్ట్రేటెడ్ పోర్ట్ఫోలియో పెడతారు, కొంతమంది ఏమో వెరీ డైవర్సిఫైడ్ పోర్ట్ఫోలియో మెయింటైన్ చేస్తూ ఉంటారు. అంటే కొంతమంది ఏమో ఫ్రీక్వెన్సీగా స్టాక్స్ని మారుస్తూ ఉంటారు, కొంతమంది ఏమో 10 years ఉన్న స్టాక్స్ మార్చరు. అంటే కొన్ని డిఫరెంట్ మెథడాలజీ వాళ్ళు ఫాలో అవుతూ ఉంటారు. ఎనీ పాయింట్ ఆఫ్ టైంలో ప్రతి మ్యూచువల్ ఫండ్ కూడా ఏదో ఒక థీమ్ను ఫాలో అవుతుంది, లైక్ మూమెంటం అనో, లేకపోతే వాల్యూ ఉందనో, వాల్యూ కోసం అని చెప్పేసో, లేకపోతే ఆల్ఫా కావాలని చెప్పేసో, లేకపోతే లో వాలటిలిటీ కోసం అని చెప్పేసి ఏదో ఒకటి మార్కెట్ కండిషన్ని అనలైజ్ చేసుకుంటూ వాళ్ళ ఒపీనియన్ తోటి వాళ్ళు ఫండ్ రన్ చేస్తూ ఉంటారు. కొన్నిసార్లు అది వర్కౌట్ అయ్యి ద బెస్ట్ ఫండ్గా మిగిలిపోద్ది, కొన్ని సీజన్లో వర్కౌట్ కాకుండా అండర్ పర్ఫార్మ్ చేస్తూ ఉంటారు అనమాట. అందుకని మనం ఫ్రీక్వెన్సీగా మ్యూచువల్ ఫండ్ మార్చాం, ఎవ్రీ 2 years ఒకసారి రివ్యూ చేసుకుంటూ ఉంటాం. ఆ రివ్యూలో అది ఫెయిల్ అయింది అనుకోండి ఇంకో ఫండ్కి మూవ్ చేస్తూ ఉంటాం అనమాట. అట్లనే ఈ టైంలో ఈ పాయింట్ ఆఫ్ టైంలో కొంతమంది ఏమో 100% క్యాష్ మూవ్ చేస్తారు మార్కెట్లోకి, కొంతమంది ఏమో 20-30% క్యాష్ హోల్డ్ చేస్తూ ఉన్నారు. ఎవరు కరెక్ట్ అనేది మార్కెట్ చెప్పాలి మనకి. అది అందుకని మనం అనుకున్నది కరెక్ట్ కాకపోవచ్చు, బట్ ఎండ్ ఆఫ్ ది డే మార్కెట్లో రిటర్న్స్ బేస్గా తీసుకున్నప్పుడు మనకు ఐడియా వస్తూ ఉంటుంది అన్నమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఇన్ఫర్మేషన్. హాయ్, స్టాక్ మార్కెట్లో వాలటిలిటీకి దూరంగా ఉంటున్నారా? పోర్ట్ఫోలియోస్ అన్ని కూడా రెడ్లో ఉండి బ్లీడ్ అవుతున్నాయా? అంటే స్టాక్ మార్కెట్లో ఉండి సస్టైనబిలిటీ ఉన్న బిజినెస్ మోడల్ లాగా, లేదా స్టాక్ మార్కెట్ లాంగ్ టర్మ్లో మంచి వెల్త్ క్రియేట్ చేసుకునేలాగా ప్లానింగ్స్ ఏమైనా ఉన్నాయా? అయితే అలాంటి వాళ్ళ కోసం ఈ ప్రోగ్రామ్ అండి. ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్. మా స్టాక్ మార్కెట్లో ఉండి కూడా సెక్యూర్ వేలో మనీ మేక్ చేసుకునే పద్ధతి ఏదైనా ఉందంటే రిటైలర్స్కి ఈ 3 అనమాట. దీంట్లో కాంప్రహెన్సివ్గా మీకు ట్రైనింగ్ అండ్ గైడెన్స్ జరుగుతుంది. అండ్ వీకెండ్స్లో జరిగే ఈ ప్రోగ్రామ్లో అటెండ్ అవటం ద్వారా ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్లో మీ నాలెడ్జ్ పెంచుకోండి. మీ పోర్ట్ఫోలియో మీరే మెయింటైన్ చేయడం ద్వారా ఇయర్లీ యావరేజ్ మీద 20-30% మనీ మేక్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.